కంటనీరు ఆగడం లేదు. అది ఇంకా మనల్ని కూడా కలిచివేస్తుంది. తన తల్లి 9 రోజులైనా సరే ఇంకా ఎక్కడుందనేది తెలియకపోవడంతోనే తను ఆ హృదయాన్ని చెప్పలేకపోతున్నాం. చూస్తున్నాం తను ఇంకా ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. తన చిన్నారి కోసం ఉన్న ఒకే ఒక క్లూ, ఒకే ఒక ఆధారం కుక్క కూడా చనిపోవడం. ఇంకా మొదటి రోజు వర్షం కురిసింది. వర్షం పాప అడుగు జాడలు, ఆ పాప యొక్క స్మెల్ అన్నీ కూడా దానివల్ల పోయి అది ఒక ఆధారం కూడా పోయింది. కానీ కుక్క ఎవిడెన్స్ వస్తుందంటే అది కూడా ఆధారం పోయింది. కానీ తను మాట్లాడదాం. చెప్పమ్మా, మరి కుక్క కూడా పోయింది, ఎలా అనిపిస్తుంది మొత్తం పాప గురించి ఆ రోజు ఏం తెలిసింది అని అంటే ఒక్కొక్క దానికే తెలుసు. అంత నార్మల్ అవుతుంది కదా, ఈ రోజు కాకపోతే రేపైనా కుక్క తీసుకెళ్తుంది అని అనుకున్నాం. కాకపోతే ఏంటి, ఆ కుక్క కూడా లేదు. ఇప్పుడు ఆ పిల్లని ఎలా ఎదుక్కోవాలి, ఎక్కడుంది, ఏం చేస్తుంది, అసలు ఇది ఎలా జరిగి ఉంటుంది అన్న ఆలోచించుకోవడానికి మాకేమీ అనిపించలేదు సార్. అలా ఇప్పుడు ఇన్ని రోజులైతే పాపను వదిలేసి నేను ఇప్పుడు లేను. అలాంటిది ఇప్పుడు ఉండడానికి కూడా నాకు కష్టమైపోతుంది సార్. చిన్నారిని ఆడిస్తూ ఒక వీడియో ఉంది. అది ఎలా ఎప్పుడు జరిగింది? 2 రోజుల క్రితం ఉయ్యాలు ఊపుతూ డెలివరీ అయినట్టు 1 month లో సార్. పక్కన కూర్చుంటే ఏడుస్తుందని అమ్మ బాలివి, అమ్మ బాలివి అని అది వీడియో రికార్డ్ చేసాను సార్, వాళ్ళ డాడీకి పంపిస్తామని. ఆ డెలివరీ టైంలో కూడా తను వదిలేసి నేను లేను సార్. ఇంటి దగ్గర వాళ్ళు నేను హాస్పిటల్లో ఉన్న, ఉదయం తీసుకొచ్చి సాయంత్రం వరకు ఉంచి, మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి మళ్ళీ ఉదయం వరకు ఉంచి అలాగే తిప్పారు. కానీ ఏంటంటే ఈ రోజు 9 రోజులు అయిపోతుంది నాకు కనిపించి. అవతల వాళ్ళ దగ్గర ఎలా ఉంది, ఏం చేస్తుంది, కొడుతున్నారా, తిడుతున్నారా, అమ్మ అంటుందో నాన్న అంటుంది అన్న భయం ఎక్కువైపోతుంది సార్.